వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఒక సినిమా అనౌన్స్ అయినప్పుడు మాత్రం చాలామంది ఇంట్రెస్టింగ్‌గా చూశారు. అంటే వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చినటువంటి 'నువ్వు నాకు నచ్చావు' గాని, ఆ తర్వాత 'మల్లీశ్వరి' అనే సినిమా అప్పుడు ఆయన త్రివిక్రమ్ డైలాగ్ రైటర్‌గా ఉన్నప్పుడు వచ్చినటువంటి సినిమాలవి. అంటే 'మల్లీశ్వరి' టైంకి ఆయన డైరెక్టర్ అయ్యారు. అయినప్పటికి కూడా 'మల్లీశ్వరి' సినిమాకి డైలాగ్ రైటర్‌గా చేశాడు. సో 'నువ్వు నాకు నచ్చావు', 'మల్లీశ్వరి' సినిమాలకు ఇచ్చినటువంటి రైటింగ్ ద్వారా ఒక అద్భుతమైనటువంటి సినిమాలు ఇచ్చాడు. ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. అలాగే అతని డైలాగ్స్ చాలా పెద్ద పెద్ద ప్లస్ అయినటువంటి సందర్భంగా చూసాం మనం అది. అలాంటి త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వెంకటేష్ హీరోగా నటించాల్సినటువంటి సినిమా చాలా కాలంగా ఎదురు చూస్తా ఉన్నారు. అంటే వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా వస్తే బావుండు అని చాలామంది చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భంగా చూసాం మనం. సో ఫైనల్‌గా ఇప్పటికది ఓకే అయిపోయింది. సో ఆ సినిమా 'ఆదర్శ కుటుంబం' అనే టైటిల్‌తో అనౌన్స్ చేశారు. సో 'ఆదర్శ కుటుంబం' అనగానే మామూలుగా ఒక పాతకాలపు సినిమాలాగా కనిపిస్తూ ఉంటాయి. లేకపోతే రకరకాలుగా ఓల్డ్ సినిమా అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ 'ఆదర్శ కుటుంబం' అనేది ఇంట్రెస్టింగ్ టైటిల్‌గా మాత్రం అనుకోవచ్చు మనం. ఎందుకంటే 'ఆదర్శ కుటుంబం' అనుకోవడంతో పాటు వెంకటేష్ ఇమేజ్‌కి తగ్గట్టుగాను, త్రివిక్రమ్ ఇమేజ్‌కి తగ్గట్టుగాను ఉండేలాగా టైటిల్ అనౌన్స్ చేశారు. అలాగే హౌస్ నంబర్ 47 అని ఒక క్యాప్షన్ కూడా పెట్టారు. అంటే దాంతోపాటు AK-47 అనే ఒక క్యాప్షన్ కూడా పేరు పెట్టారు. సో 'ఆదర్శ కుటుంబం 47' అలాగే AK-47 అని చెప్పేసి ఒక క్యాప్షన్ ఈ సినిమా టైటిల్‌తో పాటు కనిపించింది మనకి. అంటే అట్ ద సేమ్ టైమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తూనే మాస్ ఎలిమెంట్స్ కూడా దగ్గరగా ఉండేలాగా సినిమా ఉండొచ్చు అనిపించేలాగా మనకి సినిమా టైటిల్ అనౌన్స్ చేశారు. సో చూస్తే దాంతోపాటు టైటిల్‌తో పాటు ఒక రక్తపు మరకలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే 'ఆదర్శ కుటుంబం' ఒక చిన్న రక్తపు మరకలు, అలాగే AK-47 ఇలాగ రకరకాలుగా వినిపించడం అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ లాగా కనిపిస్తుంది మనకు. అంటే త్రివిక్రమ్ అనౌన్స్ చేసినటువంటి సినిమా అంటే 'ఆదర్శ కుటుంబం' అనగానే ఒక చిన్నగా ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండొచ్చు, కంప్లీట్‌గా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లాగా ఉండొచ్చు అనిపించొచ్చు. కానీ అటు మాస్ ఎలిమెంట్సు, ఇటు కమర్షియల్ ఎలిమెంట్సు, అలాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కూడా మిక్స్ చేసేలాగా కనిపిస్తూ ఉంది. 'ఆదర్శ కుటుంబం', హౌస్ నంబర్ 47 అలాగే AK-47 అనే టైటిల్‌తో వచ్చినటువంటి రూపొందించబోతున్నటువంటి సినిమా చాలా చాలా ఫాస్ట్‌గా షూటింగ్ చేయబోతా ఉన్నారు. ఎగ్జాక్ట్‌గా వచ్చే సమ్మర్‌లోనే సినిమా రిలీజ్ చేయబోతున్నారు అని చెప్పేసి అనౌన్స్ చేశారు. అంటే వాళ్ళు ఆ సినిమా స్టార్టింగ్ కూడా ఈ రోజు నుంచే ప్రకటించారు యాక్చువల్లీ. సో ఇవాళ షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు అనేది కూడా ఒక అనౌన్స్ చేశారు వాళ్ళు. అంటే ఇవాళ షూటింగ్ స్టార్ట్ చేయడంతో పాటు వచ్చే సమ్మర్‌లోనే సినిమా రిలీజ్ కాబోతున్నారని చెప్పేసి ఒక అనౌన్స్‌మెంట్ అనేది చాలా చాలా ఫాస్ట్‌గా సినిమా షూటింగ్ జరగబోతుంది అనేది తెలుస్తుంది మనకు. అంటే త్రివిక్రమ్ సినిమా అంటే మనకి అతను టైం తీసుకునే అవకాశం ఉందనే ఒక ఛాన్స్ ఉంది. బట్ ఆ ఛాన్స్ లేకుండా అలాగే వెంకటేష్‌కి కూడా వేరే సినిమా కమిట్ కాకుండా వీళ్ళు కంప్లీట్‌గా చాలా ఫాస్ట్‌గా సినిమా షూటింగ్ ఫినిష్ చేసుకొని వచ్చే సమ్మర్‌లో సినిమా రిలీజ్ కాబోతున్నటువంటి అనౌన్స్ చేయడం అనేది చాలా హ్యాపీయెస్ట్ న్యూస్ అనుకోవచ్చు. సో మాక్సిమం 'ఆదర్శ కుటుంబం' అనే సినిమా టైటిల్‌తో పాటు సో సినిమా హీరోయిన్‌గా సంబంధించి చూస్తే శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించబోతుందని చెప్పేసి అఫీషియల్‌గా ముందుగానే చెప్పేశారు. అట్ ద సేమ్ టైమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ అనే ఒక మ్యూజిక్ డైరెక్టర్ కూడా చేస్తున్నాడని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అంటే 'యానిమల్', 'అర్జున్ రెడ్డి' లాంటి సినిమాలతో కంపేర్ చేస్తే కనుక హర్షవర్ధన్ రామేశ్వర్ అతను సినిమాలకు సంబంధించి 'ఆదర్శ కుటుంబం' అనే టైటిల్‌తో హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అనేది కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తున్నటువంటి విషయం ఇది. సో చూస్తే వెంకటేష్ అటు చిరంజీవి గారితో నటించినటువంటి మన 'శంకరవరప్రసాద్' సినిమాలో నటించేటటువంటి ఒక చిన్న క్యారెక్టర్ కావచ్చు, అలాగే ఇప్పుడు 'ఆదర్శ కుటుంబం' లాంటి సినిమా కావచ్చు, మొత్తంగా ఒక డిఫరెంట్‌గా కెరీర్ ముందుకు తీసుకెళ్తున్నట్టుగా సందర్భంగా కనిపిస్తోంది మనకు.